హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మీరు అంతా బాగున్నారా? మళ్ళీ వారంలో ఒకసారి మిమ్మల్ని కలవడానికి వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే చల్లటి వాతావరణం, ఇంకా వాతావరణం వచ్చేస్తుంది కదండి, కూల్గా అయిపోయింది. ఈ కూల్ టైంలోనూ ఏంటంటే శరీరం వాత నొప్పులు అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయన్నమాట. దానికి మన వంటింటి చిట్కాలండి కొంచెము మనం తయారు చేసుకుంటే మనకి చారు రూపంలో తయారు చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, పులుసు రూపంలోనూ మనకి ఆరోగ్యం కూడా చాలా బాగా కుదిరిపడుతుంది అనమాట. దానికి కావాల్సింది ధనియాలు 3 స్పూన్లు అండి, జీలకర్ర 2 స్పూన్లు, వాము 1 స్పూన్ అండి, ఎండుమిర్చి 5 నుంచి 6 వరకు వేసుకోవచ్చు, మన కారం తగ్గట్టుగా వేసుకోవచ్చు అండి. ఎల్లుల్లి రమ్మలు ఇవ్వండి, ఎల్లుల్లి రమ్మలు పెద్దవి ఒకటి, అంటే ఒక పెద్ద ఉల్లిపాయ వరకు మనం వేసుకోవాలండి. నీరుల్లిపాయలు ఒక 2 అండి. ఇలాగా మనం ఏంటంటే రాత్రి నానబెట్టుకొని మనం మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలండి. ఉంచుకుంటే ఈ ముద్దని మళ్ళీ మనం ఫ్రై చేసుకుందాం, ఆయిల్ వేసుకొని ఉడికించుకుందాం అనమాట. దానికి కావాల్సింది చింతపండు నానబెట్టి ఉంచుకున్నానండి, గుజ్జు తీసుకోవాలా. అలాగే పోపు అండి, ఇది అంటే పోపుని కూడా మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. ఇదిగోండి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దుంపకొమ్మలు పసుపు ఆడించి పెట్టుకున్నానండి నేను. ఆ దుంపకొమ్మల పసుపుని కూడా మనం కొద్దిగా ఇందులో వేసుకుంటున్నాము. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో దుంపకొమ్మల పసుపు అండి. చూడండి, అన్నీ మనకి ఏంటంటే వేడికి సంబంధించిందండి. అలాగే మన జీర్ణాశయం కూడా చక్కగా పనితీరు చేస్తుంది అనమాట. ఇది పులుసుని మాత్రం అండి మనం ఇలా తయారు చేసి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మూకుడు పెట్టుకుందాం ఫ్రెండ్స్. మూకుడు పెట్టుకుందాం ఫ్రెండ్స్. దీనికి కొంచెం ఆయిల్ వేయాలండి, ఎందుకంటే ముద్ద బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. లేదంటే ఇంత ఆయిల్ మేము వాడడం కూడాను. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం ఈ పోపుని ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న ముద్దని వేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి, ముద్ద పచ్చివాసన పోయినంత వరకు. ఫ్రెండ్స్ ఇదిగోండి, చింతపండు అయితే పిసికి పెట్టుకున్నాను అనమాట. ముద్ద బాగా ఫ్రై అవుతుంది కదండి, మనకి ఆయిల్ తేలిపోవాలండి ముద్దలో నుంచి. అప్పుడు ఏంటంటే మనకి పచ్చివాసన ఉండదండి. ఆ పచ్చివాసన లేకుండా ఉంటేనే మనకి నిల్వ ఉంటుంది, మంచి రుచిగా కూడా ఉంటుందండి. దీని ముందు మనకి చేపలు మాంసం అంటూ ఏమీ ఇంకా అవసరం లేదు. దీంతో ఏంటంటే ఉంటే ఒక ఉప్పు చేప ముక్క కానీ వేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, తిన్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఉప్పు చేప ఆపాలంటేనే భయంగా ఉంది. నేనైతే బంగాళదుంప ఫ్రై చేయాలని అనుకుంటున్నానండి, 6 దాంతోనైతే బాగుంటుంది. ఇది కొద్దిగా ఎక్కువగానే చేస్తున్నానండి, పిల్లలు వస్తున్నారు, వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఈ పులుసు అంటే. సత్య వంటకాల ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది, మీ ఆదరాభిమానాలతో ముందుకెళ్తుంది. మీరు ఇచ్చిన ఒక్క ప్రోత్సాహం అండి, ఒక్క లైక్, ఈ లైక్తోనే నాకు చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఒక లైక్ అయితే ఇవ్వండి. కానీ ఫ్రెండ్స్ ఈ పులుసు మాత్రం అండి చాలా రుచిగా ఉంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్లు ఉన్నాయండి ఈ పులుసు అయితే. అప్పుడప్పుడు ఈ సీజనల్లో చేసుకోవచ్చు, ఎందుకంటే శరీరానికి ఎక్కువగా వేడి చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మనం వేసిన మెటీరియల్ అన్నీ ధనియాలు జీలకర్ర కొంచెం చలవ చేస్తుంది, కానీ మిగతావి వాము వేడి చేస్తుంది, అల్లం వేడి చేస్తుంది, అలాగే మనకు పసుపు కూడా కొంచెం వేడిని కలిగిస్తుందండి శరీరానికి. అందువల్ల ఏంటంటే మనకు కొద్దిగా కూల్గా ఉండేటప్పుడు వాతావరణం ఇలా చేసుకుంటే మనకి చాలా బాగుంటుందండి. ఇంకా మనకు ఉన్నకాడికి తేమ రావాలి అంటే అండి ఈ కల్లుప్పుని వేసుకుందాం.
మనం కోడిగుడ్లు పులుసుకి ఎలాగైతే ముద్దని బాగా ఫ్రై చేసి పులుసుకి పెట్టుకుంటామో అదేవిధంగా దీనికి కూడా బాగా ముద్ద నూనెలో వేగిపోవాలండి. ముద్దను పిసికి ఇందులో వేసేసుకున్నాం అనుకోండి, ఇది చింతపండుని ఇందులో ఉన్నది కూడా మనకి చారులోకి వెళ్ళిపోతుంది, పులుసులోకి. ఫ్రెండ్స్, ముద్ద అయితే మాత్రం బాగా ఉడికిపోయిందండి ఆయిల్లోను. ఇప్పుడు మనం అక్కడ మా ఆయన గారు చాలా మంచి వాసన వచ్చేస్తుంది పులుసు అంటున్నారండి. ఇది నిజంగా మంచి వాసన వస్తుందండి ఉడికేటప్పుడు కూడాను. అలాగే తినడానికి కూడా మనకి ఎంతో కమ్మగా ఉంటుందండి. మరి కొద్దిగా చింతపండుని నీళ్ళు ఉన్నాయి కదండి మళ్ళీ పిసికి వేసుకుందాం. పులుసు బాగా మరుగుతుంది కదండి, బాగా ఉడకాలి. మళ్ళీ మనం కొంచెం పచ్చికరివేపాకు వేసుకున్నాం అనుకోండి, మంచి వాసనతో మనకు బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈరోజైతే కమ్మటి ధనియాలు, జీలకర్ర, అల్లము, అలాగే వాము అన్నీ కలిపి, పసుపు అన్నీ కలిపి మనం ముద్ద నూరుకున్న ముద్దని చక్కగా ఫ్రై చేసుకొని చింతపండు గుజ్జేసి ఉడికించి పెట్టుకునియండి. ఆరోగ్యపరంగా చక్కటి పులుసు చేశానండి. ఫ్రెండ్స్, అయిపోయింది, ఇంకా ఆఫ్ చేస్తున్నాను. మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్. నాకు మీరు సపోర్ట్గా ఉండండి. బాయ్ అండి. ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. బాయ్. పులుసు అయితే తయారైపోయింది. మీకు బంగాళదుంప చిప్స్ కూడా మీకు చూపిస్తాను. బంగాళదుంపలు కూడా ఒలిచి పెట్టుకున్నాను అనమాట, తొక్క తీసి పెట్టుకున్నాను.